భూమి, ఆవు, మనిషి ఈ మూడు ఒకదాని మీద పరస్పరం ఆధారపడి ముందుకు జీవనం సాగించినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, గోవు ఆరోగ్యంగా ఉంటుంది, అట్లాగే భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. భూమికి మనం యూరియా, డిఏపిలు ఇట్లాంటివి పురుగు మందులు కొట్టి విషం రూపేణా ఇస్తున్నాము, అదే తింటున్నాము, దాని నుంచి వచ్చిన గడ్డినే ఆవులకి పెడుతున్నాము. సో ఎప్పుడైతే మనము డబ్బులు వెంట పరిగెడుతున్నామో ఇప్పుడు అనారోగ్యాలు కొని తెచ్చుకుని చివరికి హాస్పిటల్లో పాలవుతున్నాం. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఐశ్వర్యవంతులు అయినట్టే. ప్రకృతికి ఎంత దగ్గరగా బతికితే అంత ఆరోగ్యంగా ఉంటారు అనేది నా నమ్మకం. గిర్రి కానీ మల్నాడు గిరి కానీ ఒక 20 ఉన్నాయి సార్. ఖాళీ టైంలో కూడా వీటిని కట్టమండి, ఓన్లీ చీకటి పడిన తర్వాత మాత్రమే వాటి స్థానాల్లో కట్టేస్తాం. గిర్రావుల నుంచి పాలు సేకరిస్తామండి. మనము ఆ ఆవు దూడ కడుపు నిండిన తర్వాత మాత్రమే మనం సేకరిస్తాం పాలు, బయట పాలు అమ్మం. నేను కొన్న తర్వాత ఇక్కడ ఒక గుప్పెడు యూరియా కానీ డిఏపి కానీ రసాయన ఎరువు వాడలేదు, అలాగే కలుపు మందు అనేది ఎప్పుడు కొట్టలేదు. ఇందులో గ్యాస్ వంటకు ఉపయోగపడుతుంది, మిగిలిపోయినటువంటి స్లర్రీ పేడ నీరు కలిపింది. ఇది తప్ప ఈ భూమికి 2014 నుంచి వేరే ఆహారం. అన్ని ఇండియన్ ఫ్రూట్స్, లోకల్ ఫ్రూట్స్ అన్నీ కూడా, నేరేడు, జామ, మామిడి, దాదాపుగా కాదండి అన్ని దేశవాళీ. ఇప్పటి వరకు మన పొలంలో నవర, చకావ్ అని నల్లధాన్యము, రత్నచోడి ప్లస్ తులసి బసు, శ్రీకృష్ణదేవరాయల వారు బహురూపి అనే ఒక పురాతనమైన విత్తనం ఉంది, అది కూడా పండించామండి. ఈ 5-6 రకాలు ఇప్పటి వరకు మనం పండించాం మన క్షేత్రంలో. ఇది వ్యవసాయంలో సిరి పద్ధతిలో పండిస్తాము. ధాన్యాన్ని వెనుక ఉండేది 1 సంవత్సరం పాటు వాటిని నిల్వ చేసి అప్పుడు ధాన్యం పట్టించుకుని తినేవాళ్ళం. అందులో తేమ శాతం తగ్గటము, ఏమైతే ఉండకూడనివన్నీ కూడా తగ్గిపోతాయి అనేది పెద్దల నమ్మకం. రుచి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత వండిన ధాన్యం ఇప్పుడు భోజనం చేస్తాము, మీకు ఆ తేడా అనేది తెలుస్తుంది. ఆయిల్ మనం ఉపయోగిస్తాము. అన్నిటికన్నా ఉత్తమమైనది నువ్వులు. మన శాస్త్రాలు శుభానికి అశుభానికి నువ్వులనే వాడుతున్నారు. సో నువ్వుల నూనె మన వంటకు ఉపయోగిస్తే దీంట్లో వచ్చినటువంటి కేకు ఆవులకి ఉత్తమమైన ఫ్యాట్. సో దాని కృత్రిమైన ఏం పెట్టవండి. గోత్పత్తులు దివ్యధార అని, అమృతధార, ప్రతి పాటికి చెవి నొప్పికి, అట్లాగే ఏదన్నా కాలినప్పుడు, తలనొప్పికి, కడుపులో ఏదైనా ఇబ్బంది ఉన్నా అన్నిటికీ అన్ని పార్ట్స్కి కూడా ఉన్నాయండి. కానీ మనం ప్రస్తుతం ఒక 6 మాత్రమే చేస్తున్నాము. భవ అనేది ఈశ్వరుడు ఒక నామం అండి. భవ టెక్నాలజీ అనేది ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించి రైతుకి వినియోగదారుడికి మధ్య రేటులో వ్యత్యాసాన్ని సాధ్యమైనంత రూపాయలు 90 పైసలైనా సరే రైతుకు చేరవేయాలనేదే మా ప్రయత్నం. సో దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి. ఒక యాప్ డెవలప్ చేసి ఓన్లీ సేంద్రియ ఉత్పత్తులు మాత్రమే దీని నుంచి మనము వినియోగదారుడికి చేరవేయాలనేది ఆలోచన. బాలకృష్ణ గారు, భూమాత, గోమాత, మనిషి, ఈ వృత్తం 3 ఇంటర్లింక్డ్గా సహజీవనం చేసుకుంటూ వెళ్తున్నామని నా జీవితం నేర్పినటువంటి అనుభవాల నుంచి, ఈ ఇంటరాక్షన్, లోతు అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల ఇంటరాక్షన్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే భూమి, ఆవు, మనిషి ఈ 3 ఒకదాని మీద పరస్పరం ఆధారపడి ముందుకు జీవనం సాగించినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, గోవు ఆరోగ్యంగా ఉంటుంది, అట్లాగే భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ఇప్పుడు ఆ వృత్తము ఇన్కంప్లీట్గా ఉందండి. భూమికి మనం యూరియా డిఏపిలు ఇట్లాంటివి పురుగు మందులు కొట్టి విషం రూపేణా ఇస్తున్నాము, అదే తింటున్నాము, దాని నుంచి వచ్చిన గడ్డినే ఆవులకి పెడుతున్నాము. వృత్తం సంపూర్ణం కాదండి. ఇది పూర్తి అవ్వాలి అంటే ఖచ్చితంగా ముగ్గురు ఆరోగ్యంగా ఉండాలి. భూమి, గోమాత, మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి. గోమాత వీటన్నిటికీ మూలం అండి. గోమాత నుంచి మీకు ఏదైనా చేయగలదు, మీకు సంపద ఇవ్వగలదు, ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, సర్వం ఇవ్వగలదు. గోమాతతో మొదలుకుని ఈ వృత్తము పూర్తయినప్పుడే ఆరోగ్యంగా ఉంటారనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. అది రుజువు పడింది కూడా అండి. ప్రకృతికి ఎంత దగ్గరగా బతికితే అంత ఆరోగ్యంగా ఉంటారనేది నా నమ్మకం. ఆహారం, ఆరోగ్యం, సౌందర్యం, దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీరు ప్రస్తుతము గమనించినట్లయితే భూమికి అనేక రకాలైన విషయాలను మనం వేస్తున్నాం. వాస్తవంగా ఎరువుల రూపేణ, పురుగు మందుల రూపేణ దాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాము. మనం గోమాతకు కూడా అదే పెడుతున్నాం. సో ఇది ఎప్పుడైతే మనము డబ్బులు వెంట పరిగెడుతున్నామో, ఇప్పుడు అనారోగ్యాలు కొని తెచ్చుకుని చివరికి హాస్పిటల్లో పాలవుతున్నాం. అక్కడ కూడా డబ్బులు ఏమి మిగలటం లేదు మనకి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఐశ్వర్యవంతులు అయినట్టే. నాకు కొంత దూరం ప్రయాణం ఖతార్ వెళ్ళిన తర్వాత, కొంత దూరం ప్రయాణం తర్వాత ఈ విషయాలన్నీ ఒకటొకటిగా అవగాహన అయినాయి. ఆరోగ్యం అంటే అన్ని ఉన్నట్టే అనేది నమ్ముతాను. సకల సంపదల కంటే ఆరోగ్యమే మెయిన్. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలరు, వయసుతో నిమిత్తం లేకుండా. సంతోషం సార్. మీరు రాగానే మంచినీళ్ళు కూడా మట్టి పాత్రలో ఇచ్చారు, చాలా సంతోషంగా అనిపించింది. జనరల్గా ఈరోజు ఎక్కడికైనా గ్లాసుల్లో ఇస్తారు, లేకపోతే బాటిల్స్లో ఇస్తారు. అయితే ఎక్కడో తెనాల దగ్గర ఎలవూరు నుంచి మీరు ఇక్కడ సాలూరు, మనం ఇప్పుడు ఉన్నది మన్యం జిల్లా పాచిపెంట మండలం గరెళ్ళ వలస పంచాయతీ సమీపంలో ఉన్నాం. ఇక్కడ దాకా మీరు ఎలా వచ్చారు, ఎట్లా తెలుసుకొని వచ్చారు ఇక్కడికి? అంటే నేను ఖతార్ వెళ్ళక ముందు విశాఖపట్నం హెచ్పిసిఎల్లో పనిచేశానండి. సో నాకు వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కావటం వల్ల వ్యవసాయం అంటే ఆసక్తి మెండు. ఇక్కడ దగ్గరలో ఏదైనా పొలం కొనుక్కునే వ్యవసాయము, ఇట్లా ఆవులు పెట్టుకుందామని ఈ 3 జిల్లాలు తిరిగాను. నాకు ఇక్కడ ఈ కొండలు ప్రకృతి పరంగా నచ్చి ఇక్కడ కొనటం జరిగిందండి. ఎన్ని ఎకరాలు కొన్నారు, ఎప్పుడు కొన్నారు? ప్రస్తుతం ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఏమేమి పెట్టారు? 2014లో కొన్నామండి. 10.5 ఎకరాలు కొన్నాము. ముందు ఆ గోమాతను తీసుకొచ్చాము. నేను కొన్న తర్వాత ఇక్కడ ఒక గుప్పెడు యూరియా కానీ డిఏపి కానీ రసాయన ఎరువు వాడలేదు. అలాగే కలుపు మందు అనేది ఎప్పుడు కొట్టలేదు. ఇవి పండించిన వాటన్నిటికి కూడా మీకు ఇందాక చెప్పినట్టు గోబర్ గ్యాస్ నుంచి వచ్చిన స్లర్రీ పారిస్తాము, నీరు పెడతాము, అంతే. ఆ తర్వాత నెమ్మదిగా ఆవులు పెంచటము, ఇక్కడ షెడ్ల నిర్మాణము, తర్వాత 1.5 సంవత్సరాల క్రితము వెనక చూస్తున్నటువంటి ఇల్లు నిర్మాణం పూర్తయిందండి. ఈ ప్లేస్ దేనికోసం ఇలాగ ఉంచారు సార్? ఆవులకి వస్తానండి, ఆవులు తిరగటానికి. ఇంక బయటకు వెళ్తే గ్రేజింగ్కి ఖాళీ టైంలో కూడా వీటిని కట్టమండి. ఓన్లీ చీకటి పడిన తర్వాత మాత్రమే వాటి స్థానాల్లో కట్టేస్తాము. మొత్తంగా మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? గిర్రు కానీ మల్నాడు గిడ్డి కానీ ఒక 20 ఉన్నాయి సార్. ఈ 2 జాతులు? 2 జాతులు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీటిని? గిర్రు గుజరాత్ నుంచేనండి. మల్నాడు గిద్ద ఒక మిత్రులు బహుకరించారు, హరీష్ గారిని. వారిచ్చిన సంతతాల అభివృద్ధి చెందుతా అంతే. వీటి నుంచి ఏమైనా పాలు సేకరణ చేస్తారా? గిర్రావుల నుంచి పాలు సేకరిస్తామండి. ప్రధానంగా దూడ ఆవు ఇస్తుంది అంటే ఎవరైనా తల్లిపాలు మనం మాత్రమే తాగుతాము. అలాగే ఆవు కూడా దాని దూడకి ఇచ్చే అధికారం ప్రాథమికంగా ఉంటుందండి. మనము ఆ ఆవు దూడ కడుపు నిండిన తర్వాత మాత్రమే మనం సేకరిస్తాం పాలు. దాని నుంచి బయట పాలు అమ్మం. ప్రధానమైన కారణం ఏంటంటే బయట ఇన్ని లీటర్లను అమ్ముతున్నామంటే ఆ తగ్గినప్పుడు ఆ దూడకి తగ్గించాల్సి వస్తుంది. సో అందుకని ఆ పద్ధతి పెట్టుకోలేము మనం. దాని నుంచి నెయ్యి చేస్తాము మన కుటుంబ అవసరాల కోసము, లేకపోతే దగ్గర ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. అలాగే గోత్పత్తుల్లో కూడా నెయ్యి వాడతాం. సార్, గోశాల నుంచి ఇప్పుడు మనం ఈ ప్రకృతి తోటలోకి ఎంటర్ అయ్యాం. ముందుగా మనకి ఇక్కడ బయోగ్యాస్ యూనిట్లు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 6 యూనిట్లు ఉన్నాయండి. ఒకసారి చెప్పండి సార్, దేనికోసం పెట్టారు ఇది? ఈ ఉత్పత్తిని ఎలా వాడుతున్నారు? ముందు మొదలు పెట్టినప్పుడు పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం గోదావరి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఈ జీవామృతం తయారు చేయటము, ఇదంతా డ్రమ్ముల్లో కల్పించటము, దాన్ని జల్లించడము, ఇట్లా చేసేవాళ్ళం అండి. అది కూడా కూలీల సమస్య. దానికి ఏం చేయాలి అంటే దానికి సొల్యూషనే మీరు చూస్తున్నటువంటి గోబర్ గ్యాస్. ఇందులో గ్యాస్ వంటకి ఉపయోగపడుతుంది. మిగిలిపోయినటువంటి స్లర్రీ, పేడ, నీరు కలిపింది అక్కడ సంపులోకి వెళ్తుందండి. ఆ సంపు నుంచి మనం డైరెక్ట్గా
పొలంలో ప్రతి మడికిని పారిస్తాం. ఇంకా దీనికి ఇంకా ఇది తప్ప పెంటపోగు ఏమన్నా మిగిలితే వేస్తాం. ఇది తప్ప ఈ భూమికి 2014 నుంచి వేరే ఆహారం లేదు, ఇంకే పోషణ చేయరు మీరు? లేదు. ఏదైనా చీడపడి వస్తే? చీడపీడ వస్తే మన మూత్రంతో కషాయం చేయొచ్చండి. కొన్ని ప్రకృతి వ్యవసాయంలో మన కషాయాలు ఉన్నాయి. నాకైతే ఇంతవరకు ఎప్పుడు వరికి కానీ దేనికి చీడపీడలు అనేవి కనపడలేదండి. ఈ బయోగ్యాస్ స్లరీ అంటే ఎన్ని రోజులకు ఒకసారి పారిస్తారు మీరు? ప్రతిరోజు నీరు పెట్టినప్పుడు బోరు నుంచి వచ్చినటువంటి డిశ్చార్జ్ తో పాటు ఇక్కడ ఒక 1 HP మోటార్ ఉందండి. 1 HP మోటారు ప్యారలల్ గా ఈ పేడ నీటిని తోడుతూ ఉంటుంది. అంటే ఈ 6 యూనిట్ల ఎంత నిల్వ సామర్థ్యం ఎంత, దాదాపు ఎన్ని లీటర్లు పారుతుంది సార్? ఇంచుమించుగా అక్కడ ఉన్న సంపు 6/10 కట్టామండి. మనం పంప్ చేస్తున్న కొద్దీ అలా నిండుతూ ఉంటుంది. ఇదేనండి స్లర్రీ. దీన్ని అక్కడ మోటార్ ఉందండి కవర్ చేసిన ప్లేస్లో, 1 HP మోటార్. సో ఇది ప్రత్యేకంగా స్లర్రీ తోటానికి ఉపయోగించే కిర్లోస్కర్లో మోటార్ తీసుకున్నాము. ఈ డిజైన్ అంతా కూడా ఒక మిత్రుడు ఇచ్చారు, నా ఆలోచన కూడా కొంత ఉన్నది. ఇది ఇక్కడికి వచ్చి ఈ పైప్ ద్వారా, ఇప్పుడు నేను పట్టుకున్నటువంటి పైప్ ద్వారా డిశ్చార్జ్ అండి. దీని ద్వారా తిన్నగా నెట్వర్క్, అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉందండి, అందులో మామూలు బోరు పైప్ తోటి కలిసిపోతుంది. ప్రకృతి వ్యవసాయంలో స్లర్రీ అనేది ఒక మంచి అద్భుతమైన విధానం సార్. చాలా తక్కువ మంది రైతులు ఆచరిస్తూ ఉన్నారు. నేను కర్ణాటక, తమిళనాడులో చూస్తే చాలా మంది రైతులు ఇంకేం చేయట్లేదు. స్లర్రీలో అంత శక్తి ఉంది. స్లర్రీ అది ఇస్తే ఇంకెవరు మీలా ఇంకెవరు. మీరు గడ్డి కూడా చెరుకు పెరిగినట్టు పెరుగుతుంది. పశువులకు వేసే గడ్డి కూడా చెరుకు పెరిగినట్టు పెరుగుతుంది. నేను చూసేవాడిని ఇంత అయ్యేది. అయితే ఒకే ఒక సమస్య నేను గమనించింది, మన రైతులు దాన్ని పక్కన పెట్టడానికి ప్రతిరోజు ఆ గోశాల నుంచి ఆవు పేడని తీసుకొచ్చి కలిపి నీళ్ళలో కలిపి దీంట్లో ఈ తొట్టిల్లో, చిన్న తొట్టిల్లో పొయ్యటమే పెద్ద సమస్య అయింది. అందుకోసం పక్కన పెడుతున్నారు. మరి మీరు దాన్ని ఎలా అధిగమిస్తారు? మనం పొందే ప్రయోజనంతో పోలిస్తే అది చాలా చిన్న పని అండి. ఒక మనిషి ఇంచుమించు ఒక అరగంటలో మొత్తం 6 కలిపేసి, పేడేసి, తొక్కేసి, నీళ్లు కలిపేసి వదిలేస్తాడు. ఖచ్చితంగా లెస్ దాన్ ½ an hour జాబ్. అది కూడా కష్టం అంటే ఇక మనం ప్రకృతి వ్యవసాయం చేయక్కర్లేదండి. ఇప్పుడు నేనుంటే నేను కూడా చేస్తాను. ఓకే, సంతోషం. ఇప్పుడు ఈ స్లరీతో పెరిగిన ఇక్కడ పెరిగిన ప్రతి మొక్క, ఈ వరితో సహా అన్ని కూడా ఇదేనండి వాటికి ఆహారం. తోటకూర, ఎర్ర తోటకూర. సార్ ఈ తోట మొత్తం ఎన్ని ఎకరాలు, అంటే తోటలో ఏమేమి పండిస్తున్నారు? మొత్తం 10.5 ఎకరాల్లో మనకి ఆవుల షెడ్లు కానీ అది ఫ్రీగా తిరిగే ఏరియా అంతా ఒక 2.5 ఎకరాలు ఉంటుందండి. ఇంచుమించుగా ఒక 2 ఎకరాల్లో మనకు కావాల్సినటువంటి ఫలాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, ఇట్లాంటి తాటి పెండి ఉంది, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. మిగిలిన దాంట్లో ఒక 2.5 ఎకరాలు ఆవులకి గ్రాసం కోసం వదిలేసాం. ఒక 4 ఎకరాలు మాత్రమే మనం వరి పండిస్తాం. 4.5 ఎకరాలు మాత్రమే వరి పండిస్తాం. అంటే ఈ తోటలో అన్ని రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు అన్ని ఉన్నాయి. అన్ని ఇండియన్ ఫ్రూట్స్, లోకల్ ఫ్రూట్స్ అన్ని కూడా, నేరేడు, జామ, మామిడి, ఇవన్నీ మీకు ఈల్డింగ్ స్టార్ట్ అయినాయి సార్? మామిడి 2 ఏళ్ల నుంచి కాస్తున్నాయండి. నేరేడు కూడా కాస్తున్నాయి. కొబ్బరి ఇంకా మొదలవలేదండి. సార్ 20 ఆవులు ఉన్నాయి కదా మీకు. ఓపెన్ గ్రేజింగ్ వరిగడ్డి 4 ఎకరాల్లో వచ్చే వరిగడ్డి చాలా కొంటానండి. ఇంకా పచ్చగడ్డి కూడా అవసరం అవుతుంది కదా మీకు. 2.5 ఎకరాలు సరిపోతుంది గడ్డి కోసం పెట్టి? వాస్తవంగా తక్కువే, కానీ ఇవి కొండ ప్రాంతానికి గ్రేజింగ్కి వెళ్ళటం అది ప్రధానంగా అది చూశానండి నేను. ఖచ్చితంగా బయట తిరిగి రావాల్సిందే. ఈ ఎకరం స్థలం కూడా నన్ను అడిగితే సరిపోదు. సో బయటికి వెళ్ళటం మూలంగానే అంత ఆరోగ్యంగా ఉన్నాయండి. అదే ప్రధాన కారణం. ఇది జంజువా అనే గడ్డి అండి, గుజరాత్ నుంచి తీసుకొచ్చాము. కానీ అది హెడ్జ్లో కలిపి ఉన్నాయి. సార్ మీరు ఇందాక చెప్తూ దేశవాళీ అని చెప్పారు. అన్ని మీరు దేశవాళీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే కూరగాయలు కానీ, పండ్లు కానీ. పండ్లలో కూడా మీరు అన్ని దాదాపుగా దేశవాళీ? దాదాపుగా కాదండి, అన్ని దేశవాళీవే. అన్ని దేశవాళీ. ఈ విత్తనాలు కానీ, మొక్కలు కానీ మీరు ఎక్కడ సేకరించారు? కొన్ని ఇదిగోండి లక్ష్మణ ఫలం ఇట్లాంటివి కొన్ని ఇక్కడ దొరకనివి ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించాము. మిగిలినవన్నీ స్థానికంగానేనండి. త్రిఫలాల మొక్కలు, ఉసిరి అక్కడ ఉన్నదండి, ఉసిరి, తానిక్కాయ, కరక్కాయ. ఇక్కడ నుంచి ఇదంతా వరే సార్ మనకి కింద. ఇది కూడా దేశవాళీ. ఏ రకాలు పండిస్తారు? ఇప్పటి వరకు మన పొలంలో నవర, చకావ్ అని నల్లధాన్యము, రత్నచోడి ప్లస్ తులసి బసు, శ్రీకృష్ణదేవరాయల వారు బహురూపి అనే ఒక పురాతనమైన విత్తనం ఉంది, అది కూడా పండించామండి. ఈ 5-6 రకాలు ఇప్పటి వరకు మనం పండించాం మన క్షేత్రంలో. దిగుబడి పరంగా ఎంత వస్తుంది సార్? దిగుబడి పరంగా దగ్గరగా 15-20 బస్తాల మధ్య వస్తుందండి ఎకరానికి. సార్ ఈ 4 రకాల దేశవాళీ వరి మీరు పండించిన తర్వాత విత్తనం రూపంలోనే అమ్ముతారా, లేకపోతే ధాన్యం చేసి అమ్ముతారా, బియ్యం చేసి అమ్ముతారా? బియ్యం కానండి. విత్తనం కావాలంటే రైతులకి ఉచితంగా కూడా తీసుకోవచ్చు. మనకి ఇది వ్యవసాయంలో సిరి పద్ధతిలో పండిస్తాము. దానికి పెద్ద ఎకరానికి అయితే 1 కిలో 2 కిలోల ధాన్యం కూడా సరిపోతుంది విత్తనానికి. ఎవరైనా తీసుకోవచ్చు, అంటే దగ్గర రైతులకి ఇస్తాము. కానీ బయట అమ్మేది వచ్చేటప్పటికి ధాన్యాన్ని
వెనక ఉండేది 1 సంవత్సరం పాటు వాటిని నిల్వ చేసి అప్పుడు ధాన్యం పట్టించుకుని తినేవాళ్ళండి. అందులో తేమ శాతం తగ్గటము, ఏమైతే ఉండకూడనివన్నీ కూడా తగ్గిపోతాయి అనేది పెద్దల నమ్మకం. రుచి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత వండిన ధాన్యం ఇప్పుడు భోజనం చేస్తాము, మీకు ఆ తేడా అనేది తెలుస్తుంది. అంటే తప్పనిసరిగా మీరు 1 సంవత్సరం నిల్వ ఉంచిన తర్వాతే మీరు బియ్యం ఆడిస్తారు. అవును. ఇది ఒక మంచి సంప్రదాయం. సార్, శ్రీ పద్ధతిలో మీరు పండిస్తున్నారు కదా, శ్రీ పద్ధతిలో ప్రధాన సమస్య మన కలుపుని ఎలా చేస్తున్నారు? కలుపు కోనోవీడర్ అండి. మనకి ఖచ్చితంగా కోనోవీడర్లు ఉన్నాయి మన దగ్గర. 3 సార్లు తిప్పాల్సిందే. ఎందుకంటే దానికి బలం కూడా అదేనండి. మీ కలుపుని భూమిలో అణిచివేయటమే. మనం నాగరత్న నాయుడు గారు వీరందరూ కూడా శ్రీ పద్ధతి రుజువుపరిచారు. దాంట్లో 30-40 బస్తాల వరకు కూడా వీళ్ళు తీసుకున్నారు. వారు వీడి సమస్యని కోనోవీడర్ 3 సార్లు తిప్పిన తర్వాత ఇక 4వ సారికి వరి పెరిగిపోతుంది. సో ఇంకా అక్కడి నుంచి వీడనే సమస్య ఉండదు. సార్, పశువుల కోసం మీరు పెంచుతున్న ఈ గ్రాస క్షేత్రాలు ఇవే కదా కనిపిస్తుంది మన సూపర్ నేపియర్. ఇంకేమేమి ఉన్నాయి సార్ వెరైటీలు? సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ ఉందండి, ప్లస్ జింజువా కొంత మీరు మొదలు చూసారు. ప్రోటీన్ కోసం అని హెడ్జిలోసర్ అనే రకం ఉన్నది. అది మాంసకృతులు అవి ఆవుకు అందుతాయండి. ఓకే, వీటితో పాటు అవిసె అమ్మనకు కూడా ఏమైనా ఉన్నాయా? అవిస ముందు వేసాం కానీ కొట్టేశారండి చెట్లు. ఈ మునగ మనకు అంతా ఇప్పుడిప్పుడే పెడుతున్నాము. ఓకే ఓకే, అంటే ఈ 2 కూడా ఉంటే యానిమల్ కి మనం బయట నుంచి పెట్టాల్సిన ఫీడ్ దాదాపుగా తగ్గిపోతుంది. వాస్తవం. ఇప్పుడు ఈ 10 ఎకరాల తోటకి మీకు ప్రధానంగా నీటి వనరు ఎలా? కాలువ ఒకటి ఉందండి, దాన్ని కనెక్ట్ అయ్యి ఒక 5-6 నెలలు వస్తుంది. ఇంచుమించు ఆ గొర్రెలు తిరిగే ప్రాంతంలో ప్రాజెక్ట్ ఉందండి, పెద్దగడ్డ. ఆ రిజర్వాయర్ నుంచి నీరు వస్తుంది. ప్లస్ బోర్వెల్స్ ఉన్నాయండి. ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి సార్? ఇందులో 3 బోర్వెల్స్ ఉన్నాయి సార్. ఓకే, అంటే నీరు మీకు సమృద్ధిగానే సార్? నీరు చాలా సరిపడా ఉంది. మన క్షేత్రంలో ఎక్కడైనా కానీ వేప చెట్టుని కొట్టమండి. ఇలా ఒకటి లక్ష్మీ స్వరూపాన్ని, ఒకటి నీడనిచ్చే స్వభావం మనకి. దాంట్లో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్నో రకాలు పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి ఆవులు కూడా వీటి ఆకులను తింటాయి. అంతవరకు తీస్తాం కానీ పెరిగిన మొక్కని అయితే కొట్టం. మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే మన ఆహారం మనమే తయారు చేసుకోవాలి. అందుకోసమే మీరు నూనె కోసం ఈ గానుగ కూడా పెట్టుకున్నారు. ఈ గానుగలో ఏమేమి ఆయిల్ తీస్తున్నారు ఒకసారి చెప్పండి. ఎక్కువ నువ్వుల నూనె తీస్తామండి. ఇక్కడ కూడా ఇందాక మీరు చెప్పిన వృత్తమే, ఆయిల్ మనం ఉపయోగిస్తాము. అన్నిటికన్నా ఉత్తమమైనది నువ్వులు. మన శాస్త్రాలు శుభానికి అశుభానికి నువ్వులనే వాడుతున్నారు. సో నువ్వుల నూనె మన వంటకు ఉపయోగిస్తే దీంట్లో వచ్చినటువంటి కేకు ఆవులకి ఉత్తమమైన ఫ్యాట్. సో దాని కృత్రిమైన ఏం పెట్టమండి. ఇలా వచ్చినటువంటి కేకే వాటికి ఆహారంలో కల్పిస్తుంది. సో మంచి ఆరోగ్యంగా ఉంటాయి. మిగిలిన వాటికి పరిమితి ఉంది, వేరుశనగ చెక్క వీటికి. కానీ నువ్వులకి అన్ని కాలాల్లో ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నువ్వులే చేస్తున్నారు అయితే? నువ్వులే, ఈ గోత్పత్తులు అండి ఇవన్నీ చేసేవి. మీరు ఇక్కడ స్వయంగా చేపిస్తారా? అవునండి, గోత్పత్తులు అంటే ఏమేమి చేపిస్తారు? పాలు, పెరుగు, నెయ్యి, గోమయము ప్లస్ మూత్రం. వీటి నుంచి కొన్ని వనమూలికలు సేకరించి రకరకాలు ఉన్నాయండి. మీకు దివ్యధార అని, అమృతధార. ప్రతి పాటికి, చెవి నొప్పికి, అట్లాగే ఏదన్నా కాలినప్పుడు, తలనొప్పికి, కడుపులో ఏదైనా ఇబ్బంది ఉన్నా అన్నిటికీ అన్ని పార్ట్స్కి కూడా ఉన్నాయండి. కానీ మనం ప్రస్తుతం ఒక 6 మాత్రమే చేస్తున్నాము. తయారు చేసిన తర్వాత ఎక్కడ విక్రయిస్తారు సార్? ఇక్కడ కొన్ని షాపులకి ఇస్తామండి. స్థానికంగా మనం ఫ్రెండ్స్, రిలేటివ్స్కి పంపిస్తాము. వైజాగ్లో ఒక షాప్కి ఇస్తాం సార్. సార్, ప్రకృతి వ్యవసాయం శిక్షణ కూడా ఇక్కడ ఏమన్నా అప్పుడప్పుడు ఇస్తుంటారా? ప్రకృతి వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మండలానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ శిక్షణ నిర్వహిస్తుంటారండి. అట్లాగే మీరు లాస్ట్ ఇయర్ విజయరామ్ గారు కూడా ఇక్కడికి వచ్చారని చెప్పారు. అవునండి, వారు రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం కోసం ఆహ్వానించాము. చాలా కాలం నుంచి ఆహ్వానిస్తున్నాం కానీ వారికి పోయిన సంవత్సరం 6వ తారీఖు వారికి తిరిగి దొరికింది. వచ్చి ఇక్కడ ఒకరోజు కార్యక్రమం నిర్వహించి వెళ్ళారు. బాలకృష్ణ గారు, మీ జీవన శైలితో పాటు మీరు ఎంచుకునే వస్తువులు కానీ, అలాగే ఎంచుకునే పేర్లు కూడా, దాని వెనక ఒక నేపథ్యం, ఒక అర్థం ఉంది. మీ గోశాల పేరు రాఘవేంద్ర బృందావనం. ఇక్కడ చూస్తే మీరు భవ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టారు. దేనికోసం పెట్టారు? ఎలా సేవలు అందించబోతున్నారు? నాన్నగారు కృష్ణ భక్తులండి, అందుకని బృందావనం అనే పేరు ఎంచుకున్నాము. రాఘవేంద్ర అంటే ఆయన మా గురువు గారు, గుజరాత్ రాఘవేంద్ర జడేజా గారు. వారు అనుభవజ్ఞులు. వారి నాలెడ్జ్ షేర్ చేయడం వల్లనే నాకు ఈ మాత్రమైన ఆవుల గురించి అవగాహన దొరికింది. భవ అనేది ఈశ్వరుడు ఒక నామం అండి. భవ టెక్నాలజీ అనేది ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించి రైతుకి, వినియోగదారుడికి మధ్య రేటులో వ్యత్యాసాన్ని సాధ్యమైనంత రూపాయలు 90 పైసలైనా సరే రైతుకు చేరవేయాలనేదే మా ప్రయత్నం.
సో దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి. ఒక యాప్ డెవలప్ చేసి ఓన్లీ సేంద్రియ ఉత్పత్తులు మాత్రమే దీని నుంచి మనము వినియోగదారుడికి చేరవేయాలనేది ఆలోచన. నిజంగా పండించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి నుంచి అనేక రకాలైనటువంటి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ధాన్యం కావచ్చు, వినియోగదారుడికి సింపుల్ పాలేకర్ గారు చెప్పినటువంటి పద్ధతిలో పట్టణాల డబ్బు పల్లెటూరుకి రావాలి. సో వినియోగదారుడికి తినేవాడు కూడా మంచి ఆహారం అందాలి. ఆ ఉద్దేశంతో స్థాపించిందేనండి భవా టెక్నాలజీస్ అనేది. బావగారు గుమ్మడి శ్రీనివాస్ గారు ఆయన టెక్కి, సో ఆయన ఐడియా నుంచి వచ్చింది.